హల్లెలూయా! హల్లెలూయా! ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? ఓకే. ఆయన సన్నిధిలో ఎప్పుడు సంతోషం ఉంటది. ఆయన సన్నిధిలో సమస్తం ఉంటది. సరే. ఎంతమంది ఫలించాలనుకుంటున్నారండి? ఎంతమంది ఫలించాలనుకుంటున్నారు? ఫలించి అభివృద్ధి చెందాలనుకుంటున్నారు? ఓకే. ఫలించుట అనేది భూమి మీద అందరికీ ఎంతో ఇష్టమైన పదం. అందరూ ఇష్టపడుతుంటారు ఫలించాలని, ఫలించి అభివృద్ధి చెందాలని. అది వ్యాపారంలో గాని, ఉద్యోగరీత్యా గాని, చదువులో గాని, ఎందులో అయినా మనిషి ఫలించాలని ఎప్పుడూ ఆశపడుతుంటాడు. జీవితకాలం ఫలిస్తూ ఉంటే ఇంక చక్కగా ఆనందిస్తూనే ఉంటాడు. కానీ ఫలం అనేది ఎలా వస్తదనేది మానవునికి తెలిస్తే అభివృద్ధి చెందుతూనే ఉంటాడు. హల్లెలూయా! ఈ దినం వాక్యంలో దేవుడు రాయించి ఉంచిన ప్రతి మాటను మనం చూసి ఫలించటం ఎలాగనేది దేవుని సన్నిధిలో మనం నేర్చుకుందాం. సరే, ఆదికాండం 1 అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను. స్త్రీనిగాను, పురుషునిగాను వాణ్ణి సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి, అభివృద్ధి పొంది, విస్తరించి, భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. హల్లెలూయా! దేవుడు మొట్టమొదటిసారిగా ఈ భూమి మీద కుటుంబాన్ని సృష్టించాడండి. ఎవరిని సృష్టించాడండి? కుటుంబాన్ని. అందుకే కుటుంబం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు మొట్టమొదటిసారిగా సృష్టించేది కుటుంబాన్ని సృష్టించాడు మానవులుగా. చిన్న పిల్లల్ని కాదు. హల్లెలూయా! అవ్వ, ఆదాము పెద్దవాళ్ళే. వాళ్ళ కుటుంబం భార్యాభర్తలుగా దేవుడు సృష్టించి వారిని ఫలించి అభివృద్ధి చెందమన్నాడు. ఫలించి అభివృద్ధి చెందమన్నప్పుడు భూమి మీద వారిని పెట్టినప్పుడు ఏం జరిగింది? ఎప్పుడైతే అవ్వ అపవాది మాట విని పండు తిన్నప్పుడు మానవులోకి పాపము వచ్చింది. పాపం రావడం వల్ల ఫలించడం అనేది ఆగిపోయింది. హల్లెలూయా! ఫలించడం ఎప్పుడైతే ఆగిపోయిందో దేవుడు మానవుడు ఫలించాలని ఎంతో ఆశపడుతున్నాడు. ఎందుకంటే దేవుడే ఆ కుటుంబాన్ని సృజించి ముందు ఫలించమని ఆశపడతాయి. ఈ దినం మానవులందరూ ఆశపడుతున్నారు. ఫలించాలి, ఎలా ఫలించాలి, ఎలా అభివృద్ధి చెందాలని. మానవుడు ఆశపడేదానికంటే దేవుడు ఇంకా ఎన్నో రెట్లు అది లెక్క కూడా కట్టలేం. అంతగా దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా! మనం ఫలించాలని దేవుడు ఈ దినం ఆశపడుతున్నాడు. కానీ అవ్వ, ఆదాము దేవుని మాటను అతిక్రమించడం వల్ల, పాపం రావడం వల్ల మానవుడు ఫలించడం అనేది ఆగింది. మరలా ఆయన కుమారుడు ద్వారా, శిలువ బలియాగం ద్వారా మనం ఈ దినం ఫలించి అభివృద్ధి చెందుతున్నాం. హల్లెలూయా! ఆయన కుమారుని ఇచ్చుట ద్వారా మనం, ఆయన శిలువ రక్తం ద్వారా మనం కడగబడి నీతిమంతులుగా తీర్చబడి మనం ఈ దినం ఫలిస్తూనే ఉన్నాం. కానీ ఫలించుట అనేది ఇప్పటికీ సంఘంలో బయట అనేక మందికి ప్రశ్నగా ఉండిపోయింది. ఎలా ఫలించాలి? ఎలాగా అభివృద్ధి చెందాలి? అని మానవుడు ఆలోచిస్తూనే ఉన్నాడు. చూడండి, ఆదికాండంలో రాయబడిన ఈ మాటను మరలా చూడండి, కొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు ప్రార్థన రూపంలో రాస్తాడు చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. 1:9. అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకము గలవారును, ఆయన చిత్తమును పూర్వముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యంలో సఫలులగుచు, దేవుని విశేషమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలననియు. చూసారా? ఇందులోని సఫలులగుచు అంటే మానవుడు అభివృద్ధి చెందాలని ఇక్కడ పౌలు కొలస్సీల సంఘానికి రాస్తూ ప్రార్థిస్తున్నాడు. ఇదే ప్రార్థనని. అంటే ఫలించి అభివృద్ధి చెందాలని. దేవుడు మొట్టమొదటిసారిగా ఒక కుటుంబాన్ని సృష్టించి భూమి మీద పెట్టినప్పుడు తర్వాత ఆ మాటే ప్రార్థన రూపంగా కొలస్సీల సంఘానికి పౌలు రాస్తున్నాడు. హల్లెలూయా! ఫలించడం అనేది చాలా
విలువైంది. ఫలించుట అనేది మరి ఎలా ఫలించాలి? ఎలాగ అభివృద్ధి చెందాలన్నప్పుడు మానవుడికి ఒక ప్రశ్నగా ఉండిపోయింది. హల్లెలూయా! ఈ దినం ఎంతమంది ఫలించాలనుకుంటున్నారండి? ఓకే. దేవుని సన్నిధిలో మనం నిశ్చయంగా ఫలించగలం. ఆమేన్. ఓకే. ఒక సందర్భం చూద్దాం. దేవుని వాక్యంలో ఈ ఫలించుట గురించి ఒక సందర్భం చూస్తూ మనం ముందుకెళ్దాం. ఆదికాండం 40 అధ్యాయం తీయండి. ఆదికాండం 40. ఆదికాండం 40 అధ్యాయం మొదటి నుంచి చదువుతాను చూడండి. ఈ సందర్భం అంతా ఏముంటదంటే యోసేపు గురించి ఉంటది. యోసేపు గురించి మనందరికీ బాగా తెలుసు. హల్లెలూయా! యోసేపు గురించి అందరికీ తెలుసు. తెలుసని దేవుని వాక్యం నాకు తెలుసులే అని అనుకోకూడదు. హల్లెలూయా! దేవుని వాక్యం ఎప్పుడు తెలుసని అనుకోకూడదు. దేవుడు ఇదే వాక్యంలోని అనేక మర్మములు దాచి ఉంచాడాయన. హల్లెలూయా! అనేక మర్మములు దాచి ఉంచాడాయన. చూద్దాం చూడండి. అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును, భక్ష్యకారుడును తమ ప్రభువైన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి. గనుక ఫరో పానదాయకుల అధిపతియు, భక్ష్యకారుల అధిపతియునైన తన ఇద్దరు ఉద్యోగస్తుల మీద కోపపడి, రాజు దగ్గర ఇద్దరు పనివాళ్ళు పనిచేస్తున్నారండి. వాళ్ళిద్దరి మీద కోపడ్డాడు రాజు చూడండి. వారిని చెరసాలలో నుంచుటకై రాజు సంరక్షక సేనాధిపతికి అప్పగించెను. అది యోసేపు బంధింపబడిన స్థలము. అంటే యోసేపు బంధించిన స్థలంలో పెట్టారు. ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారము చేసెను. వారు కొన్ని దినములు కావలిలో నుండిన తర్వాత వారిద్దరూ అనగా చెరసాల్లో బంధింపబడిన ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును, భక్ష్యకారుడును ఒకటే రాత్రి యందు కలలు కనిరి. ఒక్కొక్కడు వేరు వేరు భావముల కలలు కనిరి. చూడండి ఈ సందర్భం చూడండి. ఇక్కడ చూడండి ఎవరండి? పానదాయకుల అధిపతియు, భక్ష్యకారుల అధిపతియు రాజు దగ్గర ఒక తప్పు చేస్తారు. తప్పు చేసినప్పుడు యోసేపును చెరసాలలోనే వేసేస్తారు. వేసిన తర్వాత ఏం జరుగుతుందంటే కల వస్తుంది. ఇద్దరికి ఒకే కల వస్తుంది. హల్లెలూయా! ఎంతమంది కళ్ళలు కంటున్నారండి? కళ్ళ కనండి. ఎందుకంటే కళలు కనడం కూడా స్వాతంత్రమే. కళలు అనేది కళలు మరి కన్న తర్వాత దానికి అర్థం చెప్పేవారు కూడా మరి మాకు కనిపించాలి కదంటే దేవుని వాక్యం దగ్గరికి వస్తే చక్కగా దేవుడు చెప్తాడు. హల్లెలూయా! కళల భావం ఏ భావం అయినా సరే దేవుడు వివరించగలడు. దేవుని వాక్యంలో సమృద్ధి, జీవం ఉంది. ఏదైనా జీవితంలో ఏదైనా ప్రశ్న ఉందా, సమాధానం కావాలంటే చక్కగా దేవుని వాక్యం దగ్గరికి వస్తే, లేఖనాల దగ్గరికి వస్తే దేవుడు వివరిస్తాడు. దేవుడు వివరిస్తాడని మనం నమ్మి వచ్చినప్పుడు ఏ కలభావానైనా దేవుడు వివరించగలడు. ఈ సందర్భాన్ని గురించే యోసేపు మాట్లాడుతున్నాడు. ఇద్దరికి ఒకేసారి కల వచ్చింది చూడండి. ఏం కల వచ్చిందో చూద్దాం. 6వ వచనం. తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై యుండిరి. అతడు ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవని తన యజమాని ఇంట తనతో కావలి ఉందున్న ఫరో ఉద్యోగస్తులను అడిగాను. అందుకు వారు మేము కళ్ళ కంటిమి, వాటి భావము చెప్పగలవారు ఎవరనూ లేరని అతనితోననగా యోసేపు వారిని చూచి భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా, మీరు దయచేసి ఆ కళలు నాకు వివరించి చెప్పుడనెను. చూసారా ఇక్కడ వాళ్ళు బాధపడుతుంటే యోసేపు వెళ్ళి ఎందుకు బాధపడుతున్నారు అని అడిగాడు. హల్లెలూయా! అడిగి మాకు కళ్ళొచ్చాయి, కలభావం మాకు తెలియట్లేదు అన్నప్పుడు అప్పుడు యోసేపు అంటాడు, సరే కళలు చెప్పండి. కళలు దేవుని కళల యొక్క భావం చెప్పడం దేవుని ఆదరణ దేవుడే చెప్పగలను అంటున్నాడు. దేవుడికి తెలుసని. చూడండి మన జీవితంలో కూడా ఒక సమస్య వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఇలా చెప్పినప్పుడు దేవుడికి తెలుసు అంటారు. ఏమంటారండి? దేవుడికి తెలుసు అంటారు. దేవుడికి తెలుసు కదా నీ సమస్యను ఆయన తీసేస్తాడు కదా అని అంటారు, కానీ దానికి జవాబు ఉండదు. సింపుల్గా దేవుడికి తెలుసని చెప్పి వదిలేస్తాడు. కానీ ఇక్కడ యోసేపు మాత్రం దేవుడికి తెలుసని దేవుడు చేయగలడు అంతా చెప్పిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి. ఏం జరిగిందో 9వ వచనం. అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపు చూచి నా కలలో ఒక ద్రాక్షవల్లి నా ఎదుట ఉండెను. ఆ ద్రాక్షవల్లికి 3 తీగలు ఉండెను. అది చిగిరించినట్టు ఉండెను. దాని పువ్వులు వికసించెను. దాని గెలలు పండి ద్రాక్ష ఫలములాయను. చూడండి ఒక కల వచ్చింది. ఏ కల అంటే ఆ ద్రాక్షవల్లికి 3 తీగలు ఉన్నాయంట. అది చిగిరించినట్లు ఉండెను. దాని పువ్వులు అంటే ఆ ద్రాక్షవల్లి ఫలించి అభివృద్ధి చెందిన కల వచ్చింది. హల్లెలూయా! ఒక అతనికి పానదాయకుల అధిపతికి ఆ కల వచ్చింది. మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను. ఆ ద్రాక్ష ఫలములను నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి ఇచ్చితినని తన కలను అతనితో వివరించి చెప్పాను. వెంటనే ఆయన ద్రాక్షరసంలో చేసి ఫరో చేతికి ఇస్తున్నారంట కలలో. చూడండి అప్పుడు యోసేపు ఏమంటున్నాడు చూడండి 12వ వచనం. అప్పుడు యోసేపు దాని భావం ఇదే, ఆ 3 తీగలు 3 దినములు, ఇంకా 3 దినముల్లోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగం నీకు మరల ఇప్పించును. నీవు అతనికి పానదాయకుడివై ఉన్ననాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించెదవు. హల్లెలూయా! ఇక్కడ ఏంటంటే సందర్భం
ఎప్పుడైతే మొదటివాడు కల చెప్పిన తర్వాత యోసేపు స్పందించాడు. యోసేపు ఎలా స్పందించాడని చూడండి. యోసేపు స్పందించే విధానం చూడండి. 8వ వచనం. అందుకు వారు, మేము కలల కంటిమి, వాటి భావం చెప్పగలవారు ఎవరూ లేరని అతనితో అనగా, యోసేపు వారిని చూచి, భావములు చెప్పిన దేవుని ఆధీనమే కదా. అంటే ఆ కలభావం దేవుడికి తెలుసు అంటున్నాడు. దేవుడికి తెలుసు అన్నప్పుడు మరి ఆ కలభావం యొక్క వివరణ యోసేపు చెప్పాడు. హల్లెలూయా! యోసేపు చక్కగా వివరించాడు. అంటే ఎవరైనా మన దగ్గరికి వచ్చి సమస్య ఉంది, ఇబ్బంది ఉన్నప్పుడు దేవుడికి తెలుసని వెంటనే సింపుల్‌గా చెప్పేస్తాం. మరి దేవుడు తెలుసన్నప్పుడు దేవుడి గురించి వివరించాలి. హల్లెలూయా! దేవుడి గురించి వివరణ యోసేపు ఇక్కడ ఇస్తున్నాడు. దేవుడు ఆ కలభావం చెప్తాడని దేవుడు తెలుసని ఊరుకోలేదు. దేవుని యొక్క మాటను మరలా చెప్తున్నాడు దేవుడి తరపున. హల్లెలూయా! దేవుడి తరపున ఏదైనా మనకు తెలుసు, అవతల వ్యక్తి చెప్తున్నప్పుడు సువార్త నిమిత్తం గాని, ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్న వ్యక్తికి మాట్లాడుతున్నప్పుడు దేవుని తరపున మనం మాట్లాడాలి. దేవుడికి తెలుసులే ఆ మాటతో ఆగిపోతాం. ఆ వ్యక్తికి కూడా ఏం చేయాలో తెలీదు. దేవుడికి తెలుసు అంటున్నాడు, నాకు జవాబు ఎక్కడ దొరుకుతది, మళ్ళా వెళ్ళిపోతారు తిరిగి. హల్లెలూయా! ఇది కాకుండా యోసేపు చాలా అద్భుతంగా ఈ జవాబు ఇచ్చాడు. చూడండి రెండోసారి కూడా చూడండి. రెండో వ్యక్తి వస్తాడిప్పుడు. 12వ వచనం. అప్పుడు యోసేపు దాని భావం ఇదే, ఆ 3 తీగెలు 3 దినములు, ఇంకా 3 దినముల్లోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరల ఇప్పించును. నీవు అతనికి పానదాయకుడై ఉన్న నాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించెదవి. మొదటి వ్యక్తి కల చెప్పిన తర్వాత ఏం జరిగింది చూడండి 14వ వచనం. కాబట్టి నీవు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గురించి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. ఏలయనగా నేను హెబ్రీయుల దేశము నుండి దొంగిలింపబడితిని, అది నిశ్చయము. మరియు ఈ చెరసాల్లో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేమియూ చేయలేదని అతనితో చెప్పెను. అతడు తెలిపిన భావం మంచిదని భక్ష్యగారుల అధిపతి చూచి అతనితో ఇట్లనెను. ఈ సందర్భం అంతా జరిగిన తర్వాత, మొదటి వ్యక్తి సందర్భం జరిగిన తర్వాత ఏమైందంటే, రెండో వ్యక్తి సరే అయితే పానదాయకుల అధిపతి కల వచ్చింది. అయితే రాజు దగ్గరికెళ్ళిపోతాడు. తను ఫలించాడైతే, అయితే నా కల భావం చెప్దామని తను అనుకోని మళ్ళీ యోసేపు దగ్గరికొస్తాడు చూడండి 16వ వచనం. అతడు తెలిపిన భావం మంచిదని భక్ష్యకారుల అధిపతి చూచి అతనితో ఇట్లనెను, నేనును కలగంటిని, ఇదిగో తెల్లని పిండి వంటలు గల 3 గంపలు నా తల మీద ఉండెను. మీది గంపలో ఫరో నిమిత్తము సమస్త విధములైన పిండి వంటలు ఉండెను. పక్షులు నా తల మీదనున్న ఆ గంపలో నుండి వాటిని తీసుకొని తినుచుండెను. అందుకు యోసేపు దాని భావం ఇదే, ఈ 3 గంపలు 3 దినములు, ఇంకా 3 దినములు లోగా ఫరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి మాను మీద నిన్ను వేలాడదీయించును. అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసను తినివేయనని ఉత్తరమిచ్చెను. ఈ రెండో వ్యక్తి కలభావం ఏంటంటే, తను 3 దినాల్లోగా చనిపోతాడు. సో మొదటి వ్యక్తి కలభావం చెప్పినప్పుడు తను ఫలించి అభివృద్ధి చెందాడు. రెండో వ్యక్తి కల చెప్పినప్పుడు 3 దినాల్లోగా ఫరో అతన్ని చంపేస్తారు అన్నప్పుడు చూడండి 20వ వచనం. 3వ దినమందు జరిగినది ఏమనగా, ఆ దినము ఫరో జన్మదినము గనుక అతడు తన సేవకులందరికీ విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను భక్ష్యకారుల అధిపతి తలను పైకెత్తి పానదాయకుల అధిపతి ఉద్యోగం మరలా అతనికి ఇచ్చెను గనుక అతడు ఫరో చేతి గిన్నె నిచ్చెను. మరియు యోసేపు వారికి తెలిపిన భావం చొప్పున భక్ష్యకారుల అధిపతిని వ్రేలాడ దీయించెను. చూసారా, యోసేపు చెప్పిన కళ భావ ప్రకారం మొదటి కళ చెప్పిన వ్యక్తి రాజు దగ్గర ఉద్యోగంలో చేరిపోయాడు. రెండో వ్యక్తి చనిపోయాడు. ఈ సందర్భాన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే, దేవుడి గురించి చెప్తున్నప్పుడు యోసేపు తెలుసు అని అందరితో ఆగిపోలేదు. హల్లెలూయా! దేవుని గురించి వివరించాడు. ఈ సందర్భంలోనే అనేక మర్మాలు ఉన్నాయి. దేవుడి గురించి వివరించి దేవుని తరపున మాట్లాడుతున్నాడు యోసేపు. అంటే దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి, అంటే దేవుని గురించిన అనేక విషయాలు తెలుసుకున్న వ్యక్తి. దేవుని గురించి మనం ఎంతగా తెలుసుకుంటామో దేవుడి గురించి ధైర్యంగా మాట్లాడగలం. హల్లెలూయా! అందుకు దేవుని మాట మనం వింటున్నప్పుడు ధైర్యంతో ఆయన నింపుతాడు, ఆయన జ్ఞానం ఇస్తాడు, ఆయన సమస్తాలను మనలో జరిగించి మనల్ని ముందుకి తీసుకెళ్తాడు. మనలోని ఏ మంచి ఉండదండి. హల్లెలూయా! ఏ వ్యక్తిలోని ఏ మంచి ఉండదు. ఆయనే సామర్థ్యాన్ని ఇస్తాడు, ఆయనే సమస్తం ఇస్తాడు. ఇక్కడ చూడండి, చాలామంది అనుకుంటారు, మరి మేము అది ఎదుటిగా ఉన్న వ్యక్తికి సమస్యలో ఉన్నప్పుడు మరి సలహాలు ఇస్తాం, నిజమే. మనమేమనుకుంటాం అంటే, ఆ వ్యక్తి సలహాలు ఇచ్చే వ్యక్తి చాలా డబ్బున్నోడై ఉండాలి, లేదా జ్ఞానంతో నిండిపోయి ఉండాలి, లేదా మంచి స్థలంలో ఉండాలి, ఇంకా అభివృద్ధి చెంది ఉండాలి అని మానవ రీతిగా మనం ఆలోచిస్తాం. కానీ యోసేపు ఎక్కడున్నాడు? చెరసాల్లో ఉన్నాడు. హల్లెలూయా! యోసేపు వాళ్ళతో పాటు చెరసాల్లో ఉండి దేవుని గురించి మాట్లాడుతున్నాడు.
ఎక్కడున్నామని కాదండి. ఎవరి గురించి మాట్లాడామన్నదే ఇంపార్టెంట్. హల్లెలూయా! ఎవరిని గురించి మనం స్పందించి దేవుని గురించిన విషయాలు బోధిస్తున్నామో దేవుడు పని చేస్తాడు. మరి దేవుడు పని చేయలేదా? ఆ ఇద్దరు వ్యక్తుల్లోని యోసేపు మాట్లాడిన తర్వాత ఎవరు ఫలించారు? పానదాయకుల అధిపతి ఫలించాడు. హల్లెలూయా! రెండో వ్యక్తి చనిపోయాడు. మరి యోసేపు ఫలించలేదా? నిశ్చయంగా ఫలించాడు. ఫలించడమే కాదు, ఫలించి అభివృద్ధి చెందాడు. ఓ దేశానికే గవర్నర్ అయిపోయాడు. అనేక మందికి కరువు సమయాల్లో తనే ధాన్యాన్ని సమృద్ధిగా దేశాలకి పంపించాడు. అలాగ దేవుడు యోసేపుని దీవించి ఆశీర్వదించాడు. అంతగా ఫలించాడు యోసేపు. కానీ మానవులుగా ఏం చేస్తున్నామంటే, ఆ వ్యక్తికి ఏం తెలీదు కదా! ఆ వ్యక్తికి ఏమీ రాదు కదా! మానవులుగా చూస్తున్నప్పుడు దేవుడు అవి చూడడు. ఏ వ్యక్తిలోని ఏ మంచి ఉండదు. ఏ వ్యక్తిలోని ఏ సామర్థ్యం ఉండదు. ఆయన సామర్థ్యాన్నిచ్చి ఒక వ్యక్తిని ఆయన వాడుకుంటాడు. అంతే. ఒక పాత్ర అంతే. ఒక పాత్రగా ఒక వ్యక్తి ఉన్నప్పుడు దేవుడు తన సామర్థ్యాన్నిచ్చి వాడుతున్నప్పుడు నిశ్చయంగా దేవుని మాట మనం వింటూ ముందుకెళ్ళిపోవాలి. హల్లెలూయా! ఇక్కడ దేవుడు యోసేపుని వాడి మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తి విని ముందుకెళ్ళాడు. ఇంకో వ్యక్తి మరి చనిపోయాడు. ఈ సందర్భంలో బాగా చూస్తే ఈ సందర్భంలో ఏం కనబడుతుంటదంటే ధర్మశాస్త్రము, కృప. హల్లెలూయా! ఈ సందర్భం చూస్తే ధర్మశాస్త్రం, కృప కనబడుతుంటది. చూడండి, పానదాయకుల అధిపతి ఆ ద్రాక్ష తీగల వలె ఎలాగైతే ఫలించి ఆ ద్రాక్ష తీగలను పిండి రాజుకి ఎలాగిచ్చాడు అంటే అర్థం ఏంటి? ద్రాక్షవల్లి ఎలా ఫలిస్తదండి? ద్రాక్షవల్లి ఎలా ఫలిస్తది? అది దేవుడి సామర్థ్యంతోనే ఫలిస్తది. హల్లెలూయా! చూడండి, చెట్లు గాని, వృక్షాలు గాని, చిన్న చిన్న మొక్కలు గాని దేవుని సామర్థ్యంతోనే అవి ఫలించి అభివృద్ధి చెందుతాయి. హల్లెలూయా! ఇక్కడ చూస్తే పానదాయకుల అధిపతి జీవితంలోని తనెలా ఫలించాడు? ఆ కలభావం చూడండి. చూడండి ఒకసారి చూడండి. 10వ వచనం చూడండి. 40:10 ఆ ద్రాక్షవల్లికి 3 తీగలుండెను. అది చిగిరించినట్టు ఉండెను. దాని పువ్వులు వికసించెను. దాని గెలలు పండి ద్రాక్ష ఫలములాయెను. హల్లెలూయా! ద్రాక్ష ఫలములాయెను. అంటే ద్రాక్ష తోట గాని, ద్రాక్ష తీగలు గాని ఎలా ఫలిస్తాయి? దేవుని సామర్థ్యంతో ఫలించాలి. ఏ చెట్టు గాని, ఏ మొక్కలు గాని దేవుడి సామర్థ్యంతోనే ఫలించాలి. హల్లెలూయా! రెండోది చూద్దాం. ఇది కృపకి సాదృశ్యంగా ఉంది. మొదటి వ్యక్తి కృపకి సాదృశ్యంగా ఉంది. రెండోది చూడండి. రెండో వ్యక్తి ఎవరు? పిండి వంటలు. చూడండి, ఆ వ్యక్తిని కూడా చూద్దాం. 16వ వచనం. అతడు తెలిపిన భావం మంచిదని భక్ష్యకారుల అధిపతి చూచి అతని తొట్లెను. నేనును కలకంటిని. ఇదిగో, తెల్లని పిండి వంటలు గల 3 గంపలు నా తల మీద ఉండెను. మీది గంపలో ఫరో నిమిత్తము సమస్త విధములైన పిండి వంటలు ఉండెను. పక్షులు నా తల మీదనున్న ఆ గంపలో నుండి వాటిని తీసుకొని తినుచుండెను. మరి పిండి వంటలు దేవుడు చేస్తాడండి? పిండి వంటలు ఎవరు చేస్తారు? మనుషులు చేస్తారు. అర్థమైందండి? పిండి వంటలు మనిషి సామర్థ్యంతో తయారు చేయబడతాయి. ద్రాక్ష తోట దేవుని సామర్థ్యంతో వస్తాయి. హల్లెలూయా! ఇది చూస్తే కృప, ధర్మశాస్త్రం కనబడుతుంది. బైబిల్ మొత్తం దేవుని నీతి, మానవుని సామర్థ్యంతోనే వెళ్తుంటది. దేవుని సామర్థ్యం, మానవుని సామర్థ్యం. బైబిల్ మొత్తం చివరి వరకు అదే రన్ అవుతుంటది. హల్లెలూయా! దేవుని సామర్థ్యం, మానవుని సామర్థ్యం. మనం ఎందులో ఉన్నామనేది తెలుస్తది. దేవుని కృపావాక్యం వింటున్నప్పుడు మనం ఎందులో ఉన్నామని క్లారిటీ వస్తది. హల్లెలూయా! చూడండి, మరి ఇప్పుడు నేను ధర్మశాస్త్రంలో ఉన్నానా, కృపలో ఉన్నానా ఎలా తెలుస్తది? ఇక్కడ చూడండి, అది కూడా దేవుడు ఇక్కడ జవాబిచ్చాడు. యోసేపు తన జీవితంలో అలాంటి చెరసాలలో ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తులు తన ముందుకొచ్చినప్పుడు యోసేపు చక్కగా ఏం చేస్తున్నాడండి? ఇద్దరు కళ్ళభావం చెప్పిన తర్వాత ఒక వ్యక్తి ఫలించాడు. ఒక వ్యక్తి చనిపోయాడు. యోసేపుకి తెలుసు అక్కడ ఎవరు కృపలో ఉన్నారు, ఎవరు ధర్మశాస్త్రంలో ఉన్నారు. అందుకే దేవుడు సంఘంకి వస్తున్నప్పుడు దేవుడు మన యొద్దకి ఒక వ్యక్తిని తీసుకొస్తాడు. మనం సమస్యలో ఉన్నప్పుడు గానీ, దేవుడు నిశ్చయంగా మనుషుల్ని పెట్టి వాడుకుంటాడు. హల్లెలూయా! దేవుడు మనుషులు వాడతాడు. దేవుడిని డైరెక్ట్‌గా వచ్చేసి ఏది మాట్లాడరండి. ఆల్రెడీ ఆయన మన దగ్గర వాక్య రూపంలో ఉన్నాడు శరీరధారిగా. హల్లెలూయా! మన జీవితంలో సమస్య గాని, ఇబ్బంది గాని వచ్చినప్పుడు దేవుడు ఒక మనిషిని వాడుకుంటాడు. ఈ సందర్భం చక్కగా దేవుడు వివరించి రాసిపెట్టిందంటే దేవుడు నిశ్చయంగా ఒక మనిషిని వాడుకుంటాడు. ఈ దినం ఇక్కడ దేవుడు మాట్లాడే కృప ఇచ్చాడంటే దేవుడు ఒక మనిషి ద్వారా జ్ఞానం ఇచ్చి
నేర్పించి ఈ దినం తీసుకొచ్చాడు. దేవుడు మానవుడిని వాడుకుంటాడండి. ఇద్దరు కలలతో కలల గురించి ఆలోచించి ఇబ్బంది పడుతున్నప్పుడు దేవుడు ఒక మనిషిని తీసుకొచ్చాడు. మనిషిని తీసుకొచ్చి వాళ్ళ కలల భావం వివరించాడు. ఈ దినం కూడా నేను సమస్యలో ఉన్నాను, నేను ఇబ్బందిలో ఉన్నాను, నేను కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు నిశ్చయంగా ఒక మనిషిని తీసుకొస్తాడు. ఇది ప్రక్రియ అండి. ఇది మానవుని జీవితంలో జరిగే ప్రక్రియ. దేవుడు నాకు తెలుసు. అందరితో ఆగిపోకండి. దేవుడు నాకు తెలుసు, నాకు అన్నీ తెలుసు. నేను చాలా సంవత్సరాల నుంచి చర్చికెళ్తున్నాను, సంఘానికెళ్తాను, నాకు అన్నీ తెలిసిపోయాయి అని అనుకోవడానికి లేదు. దేవుడు ఒక వ్యక్తిని పెడతాడు. ఇప్పుడు గమనించండి. దేవుడు ఒక మనిషి ద్వారా పని చేస్తాడు. అది ఎవరికైతే అర్థమవుతుందో వారు ఫలించి అభివృద్ధి చెందుతూనే ఉంటారు. మరలా ఆ వ్యక్తికి ఏం తెలుసు, ఏం తెలీదు అనుకోవడానికి లేదు. దేవుడు సామర్థ్యం ఇచ్చి ఎలాంటి వ్యక్తినైనా, చదువురాని వ్యక్తినైనా, చదువున్న వ్యక్తినైనా, అందం ఉన్నా, లేకపోయినా, ఏమున్నా, లేకపోయినా ఆ మనిషిని దేవుడు నిశ్చయంగా వాడతాడు. ఇది ఎవరైతే నమ్మి ఉంటారో నిశ్చయంగా ఆ వ్యక్తి ఫలించి అభివృద్ధి చెందుతూనే ఉంటాడు. దేవుడు పనిచేసే విధానం అది. మనిషిని నిశ్చయంగా వాడతాడు. ఇంక ఇదే సందర్భం కాదు. బైబిల్‌లోని చాలా సందర్భాల్లో దేవుడు ఒక మనిషిని వాడుతూనే ఉన్నాడు. అపోస్తలుడైన పౌల్‌ని దేవుడు వాడుకున్నాడు. పేతురుని దేవుడు వాడుకున్నాడు. పౌలు దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళిన వ్యక్తే. పేతురు దేవుడిని తిరస్కరించిన వ్యక్తి. పేతురు యేసుప్రభు తెలియనన్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని కూడా దేవుడు వాడుకున్నాడు. దేవుడు ఒక మనిషిని వాడుకుంటాడండి. దేవుడు పనిచేసే విధానం, దేవుని హృదయం అర్థమవుతుంటే ఈ భూమి మీద చాలా సులువుగా బ్రతకొచ్చు. ఇంకా నాకు అర్థం అవ్వట్లేదు, నాకేం చేయాలో తెలియట్లేదు, ఎలా ముందుకెళ్ళాలో తెలీదు అన్నప్పుడు దేవుని హృదయం వెతికే వ్యక్తులు కూడా ఉంటారు. హల్లెలూయా! దేవుని హృదయం తెలుసుకోవాలని, దేవుని గురించి ఇంకా తెలుసుకుని అలాంటి వ్యక్తులు కూడా దేవుడు భూమి మీద ఉంచాడు. అలాంటి వ్యక్తుల దగ్గరికి నిశ్చయంగా వెళ్ళాలి. హల్లెలూయా! వెళ్ళినప్పుడు ఫలించి అభివృద్ధి చెందుతాం. మనం ఫలించి అభివృద్ధి చెందే విధానం దేవుడు వాక్యంలో ఉంచాడాయన. మానవులుగా మనమే కన్‌ఫ్యూజన్‌లోకి వెళ్ళిపోతాం. నాకేం అర్థం అవ్వట్లేదు, నా జీవితంలో ఏం సమాధానం రావట్లేదు, నాకేమీ జరగట్లేదు. విధానం తెలియనప్పుడు, ప్రక్రియ తెలియనప్పుడు ఎటో వెళ్ళిపోతాం. హల్లెలూయా! ప్రక్రియ తెలుసుకోవాలి. దేవుని వాక్యం దగ్గరికొస్తే దేవుడు అనేక ప్రక్రియలు ఉంచాడు. మనం అభివృద్ధి చెందాలని. దేవుడు అందుకే అంటాడు, నిన్ను విడువను, ఎడబాయనని చెప్పాడు. ఆయన విధానాలన్నీ వాక్యంలో రాయించి ఉంచాడు. హల్లెలూయా! చూడండి. మరిప్పుడు నేను కృపలో ఉన్నానా? నేను కృపలో ఎలా ఉన్నాను? నేను కృపలో ధర్మశాస్త్రంలో ఉన్నానంటే ఇక్కడ చూడండి సందర్భం ఎలాగుంది. యోసేపుకి తెలుసు ఎవరు కృపలో ఉన్నారు, ఎవరు ధర్మశాస్త్రంలో ఉన్నారు. తెలుస్తదండి. దేవుడు ఒక వ్యక్తిని పంపించినప్పుడు నిశ్చయంగా దేవుడు పంపించిన వ్యక్తికి కృపలో ఉన్నారా? ధర్మశాస్త్రంలో ఉన్నారా? అని నిశ్చయంగా తెలుస్తది. దేవుడు సామర్థ్యం ఇస్తాడు ఆ వ్యక్తికి. ఆ వ్యక్తిలో ఏముండదు. దయచేసి గమనించండి. ఆ వ్యక్తికి అన్నీ తెలుసని దేవుడు పెట్టట్లేదు అక్కడ. ఆ వ్యక్తికి బాగా తెలుసు, అంత జ్ఞానం ఉంది. అక్కడ అలా లేదు. దేవుడు పెట్టాడంటే ఆ వ్యక్తికి సామర్థ్యం ఇచ్చి దేవుడు వాడుకుంటాడు నిశ్చయంగా. దేవుడిని చూడాలి తప్ప ఆ మానవుల్లో ఏముండదు. హల్లెలూయా! ఆ మానవుల్లో ఏముండదు. అందరిలాగే మనలాగే నడిచే వ్యక్తి, మనలాగే ఉండే వ్యక్తి అనే స్వభావం దగ్గర ఆగిపోతాం మనం. కానీ దేవుడు పని చేస్తాడనేది గ్రహించుకోకపోతే ఫలించి అభివృద్ధి చెందలేం. ఫలించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే దేవుడు ఈ సందర్భం చూస్తే ఎక్కువగా కుటుంబ విషయంలో వస్తది. హల్లెలూయా! దేవుడు అందుకే కుటుంబాన్ని, ఈ ప్రక్రియను ముందుగానే నిర్ణయించాడాయన. ఆదాము, అవ్వగా సృష్టించే కుటుంబాన్ని సృష్టించాడు. ఇప్పుడు చూడండి, వివాహం అయిన తర్వాత భర్త, భార్యకి గొడవలవుతాయి. మరలా చూడండి దేవుడు వాళ్ళిద్దరికీ సమాధానం ఎలా వస్తది? మరలా ఒక వ్యక్తిని ఎదురుగా ఉన్న వ్యక్తి ద్వారా దేవుడు మాట్లాడుతుంటాడు. హల్లెలూయా! దేవుడు పనిచేసే విధానం ఎదురుగా ఒక వ్యక్తిని పెట్టాడంటే దేవుడు నిశ్చయంగా మాట్లాడతాడు. ఆ వ్యక్తిలో ఏముండదు, దేవుడు పని చేస్తాడు అంతే. దేవుడు ఒక వ్యక్తిని తీసుకొచ్చి మాట్లాడితే ఈ సందర్భం అంతా అదే ఉంటది. యోసేపుని దేవుడు ఆ చెరసాల్లో ఉంచి ఆ ఇద్దరు వ్యక్తులతో మాట్లాడినప్పుడు వారి జీవితంలో ఒకరు ఫలించారు, ఒకరు అభివృద్ధి చెందారు. యోసేపుకి తెలుసు ఎవరు ధర్మశాస్త్రంలో ఉన్నారో, ఎవరు కృపలో ఉన్నారో. అలాగే దేవుడు నిర్ణయించిన వ్యక్తికి దేవుడు చెప్తుంటాడు. అర్థమైందండి. అందుకు చాలా సందర్భాల్లో నాకు దేవుడు తెలుసని ఆగిపోకండి. దేవుని తరపున మనం వెళ్తున్నప్పుడు దేవుని జ్ఞానంతో నింపి అనేక చోట్ల వాడుకుంటాడాయన. హల్లెలూయా! దేవుడిని ఎంతగా తెలుసుకుంటామో అభివృద్ధి చెందుతూనే ఉంటాం. సరే. చూడండి. ఇప్పుడు దేవుని విధానంలో, ఈ ప్రక్రియ విధానంలో మనం తెలుసుకున్నప్పుడు ఇంకా మరి
అభివృద్ధి నేను చెందాలి, ఇంకా ఫలించాలి, ఇంకా నేను ఎదగాలి అని అనుకున్నప్పుడు దేవుడు తన వాక్యలో చక్కగా ఉంచాడు చూడండి. కొలస్సీలు రాసిన పత్రిక అండి. 1 అధ్యాయం, కొలస్సీలకు 1 అధ్యాయం 9 వచనం. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్వముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలనియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బయలుపరచబడవలననియు. చూసారా? సంపూర్ణ ఏ బలం అండి? సంపూర్ణ బలం. దేవుని గురించి తెలుసుకుంటున్నప్పుడు ఏం జరుగుతుందంటే సంపూర్ణ బలంతో మనం నిండిపోతాం. హల్లెలూయా! దేవుడిస్తాడు ఆ బలం, ఆ సామర్థ్యం దేవుడిస్తాడు. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారు మగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బతిమాలుచున్నాను. ఇక్కడ చూసారా? మనం అభివృద్ధి చెందాలని, సంఘం అభివృద్ధి చెందాలని పౌలు పత్రిక రాశాడు. అభివృద్ధి చెందాలని, దేవుని సామర్థ్యంతో అభివృద్ధి చెందాలని, ఫలించాలని పౌలు ఇక్కడ రాస్తున్నాడు సంఘానికి. ఎందుకు రాస్తున్నాడండి? మరి దేవుడు మనల్ని ముందుగానే ఫలించి అభివృద్ధి చెందమని సృష్టించాడు ఆయన. మరలా యేసుప్రభు వారు వచ్చి మనల్ని ఇప్పుడు ఆదాము అవ్వ తప్పు చేసిన తర్వాత, మనలో పాపం ప్రవేశించిన తర్వాత యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చి శిలువ మీద బలియాగమయ్యి ఆయన రక్తంతో కడిగి మనల్ని నీతిమంతులుగా తీర్చి ఇంత అద్భుతమైన జీవితం ఇచ్చాడు. అవునా? ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది నీతిమంతులు ఉన్నారు? హల్లెలూయా! అందరము నీతిమంతులమే. ఆయన తీర్చాడు నీతిమంతులుగా. మరి ఇక్కడ సంఘానికి పౌలు ఎందుకు రాస్తున్నాడు ఫలించి అభివృద్ధి చెందండి అని? అంటే ఏదో ఉంది. హల్లెలూయా! ప్రక్రియ విధానం ఉంటుంది. ప్రక్రియ గురించి మనం తెలుసుకుంటే నిశ్చయంగా సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే కుటుంబంగా అభివృద్ధి చెందాలండి. ఎప్పుడైతే భర్త భార్యలు దేవుని గురించిన జ్ఞానం తెలుసుకొని ఫలిస్తారో వారి ద్వారా పిల్లలు అభివృద్ధి చెందుతారు. హల్లెలూయా! పిల్లలకి దేవుడి జ్ఞానం ఇచ్చినప్పుడు వాళ్ళు నిశ్చయంగా అభివృద్ధి చెందుతూనే ఉంటారు. ఆ విధంగా కుటుంబం అభివృద్ధి చెందుతుంది. కుటుంబం అభివృద్ధి చెందినప్పుడు దేవుడు పనిచేసే విధానం తెలుస్తుంటుంది. హల్లెలూయా! చూడండి, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారు మగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బతిమాలుచున్నాము. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆ కుమారుని అందు మనము విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. హల్లెలూయా! చూసారా? చివరికి దేవుడు పౌలు పత్రిక రాస్తూ పాప క్షమాపణ గురించి మాట్లాడుతున్నాడు. పాప క్షమాపణ గురించి ఎంతగా తెలుసుకుంటామో అంతగా అభివృద్ధి చెందుతామండి. దేవుడు ప్రక్రియ విధానం ఉంచాడు ఇక్కడ. పాప క్షమాపణ ఎందుకు అనేక సార్లు దేవుడు మాట్లాడించాడంటే పాప క్షమాపణలోనే సమస్తము ఉంది. పాత ప్రస్తుత భవిష్యత్ ప్రతి పాపాన్ని ఆయన రక్తంలో కడిగివేసి మనల్ని నీతిమంతులుగా తీర్చిదినో ఆయన సన్నిధిలో కూర్చోబెట్టాడు. ఇది ఎవరైతే గ్రహిస్తుంటారో అభివృద్ధి చెందుతారు. ఇక్కడ ప్రక్రియ విధానం ఏంటంటే పాప క్షమాపణ అర్థమవుతున్న వ్యక్తి దేవుని యొక్క రాజ్య నివాసులని గ్రహిస్తుంటాడు. హల్లెలూయా! మనందరం ఎవరండి? దేవుని రాజ్య నివాసులం. ఆయన పాప క్షమాపణ ద్వారా మనం తీర్చబడ్డాం. ఆయన రాజ్యంలో ఉన్నామని గ్రహించినప్పుడు దేవుని సామర్థ్యంతో నింపబడి ఫలించి అభివృద్ధి చెందుతూనే ఉంటాం. హల్లెలూయా! ఎంతమంది నమ్ముతున్నారండి? పాపక్షమాపణ నమ్ముతుంటే ఫలించి అభివృద్ధి చెందుతాం. పాపక్షమాపణ నమ్మితే ముందుగా ఏం గ్రహిస్తాం? మనం దేవుని రాజ్యంలో ఉన్నాం. దేవుని రాజ్యంలో ఉన్న వ్యక్తి దేవుని సామర్థ్యంతో నింపబడుతూనే ఉంటాడు ఎల్లప్పుడూ. హల్లెలూయా! నింపబడిన వ్యక్తి, బలంతో నింపబడిన వ్యక్తి దేవుని సామర్థ్యంతో పనిచేస్తాడు. హల్లెలూయా! దేవుని సామర్థ్యంతో పనిచేసి ముందుకి వెళ్తూనే ఉంటాడు. ఆగడా మనిషి. దేవుడు పనిచేసే విధానం. అందుకు పాపక్షమాపణ ఎంతగా నమ్ముతుంటామో ఫలించి అభివృద్ధి చెందుతాం. పనిచేసే విధానం ఇక్కడ చూడండి. పనిచేసే విధానం అంటే గుర్తొచ్చింది. 9వ వచనం నుంచి చూడండి.
అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకము గలవారును, ఆయన చిత్తమును పూర్వముగా గ్రహించిన వారునై, ప్రతి సత్కార్యములో సఫలులగుచు. ప్రతి సత్కార్యం అంటే ప్రతి పనిలో. ఇక్కడ చూడండి, దేవుని వాక్యంలో రాయించారు. సత్కార్యం అంటే దేవుడి పనేనేమో, ఇంక దేవుడి పని అంటే నాకు చేత కాదు. దేవుడి పనేనేమో, ఇంక దేవుడి పని ఇంక ప్రతి సందర్భంలో దేవుడి పనే. ఇక్కడ ఇక్కడ దేవుడు రాయించింది ప్రతి సత్కార్యంలో అని ఉంది. ప్రతి సత్కార్యంలో అంటే అన్ని పనులు వస్తాయి. హల్లెలూయా! అన్ని పనులు దేవుడు ఆయన ఎందుకు రాయించాడంటే చూడండి. ఎందుకంటే చూడండి, ప్రతి పనిలో అంటే భూమి మీద అనేక పనులు ఉన్నాయి. హల్లెలూయా! అందరూ దేవుడి పని అంటారు కానీ, దేవుడు పని కోసం ఆయన నిర్ణయిస్తాడండి. ప్రతి పని కోసం ఆయన నిర్ణయిస్తాడు. ప్రతి పనికి దేవుడు నిర్ణయిస్తాడు. ఒక పనిలోనే ఒక మనిషి ఉండిపోడు. హల్లెలూయా! ఒక పనికి దేవుడు నిర్ణయిస్తాడు. అలాగే అనేక మంది మనుషుల్ని వేరు వేరు పనుల్లో దేవుడు నిర్ణయిస్తాడు. అంటే అర్థం ఏంటి? భూమి మీద ప్రతి మనిషి ప్రత్యేకమే. హల్లెలూయా! ప్రతి వ్యక్తి ప్రత్యేకమే. దేవుడు ఆ పనికి నిర్ణయిస్తాడాయన. మరి దేవుని పనిలోని ప్రతి పనిలోని మనిషి అభివృద్ధి చెందాలంటే ఏం తెలుసుకోవాలి? పాపక్షమాపణ తెలుసుకోవాలి. హల్లెలూయా! పాపక్షమాపణ తెలుసుకుంటే ఆ వ్యక్తి తనకు దేవుడు నిర్ణయించిన పనిలో అభివృద్ధి చెందుతాడు. హల్లెలూయా! అందుకు పాపక్షమాపణ గురించి ఎంతగా తెలుసుకుంటామో, దేవుడు నిర్ణయించిన ఏ పనిలో అయితే మనం ఉన్నామో అందులో ఫలించి అభివృద్ధి చెందుతూనే ఉంటాం. దేవుని సామర్థ్యంతో పనిచేస్తాం. హల్లెలూయా! దేవుని సామర్థ్యంతో పనిచేస్తున్నప్పుడు ఆ పనిలో ఆనందిస్తాం. హల్లెలూయా! ప్రాముఖ్యంగా ఏంటంటే ఆనందిస్తాం. ఆ పనిలో ఆనందం ఉంటది. బాధ ఉండదు. ఎందుకురా ఈ పని చేస్తున్నాను అన్నట్టు ఉండదు. ఎందుకు నేను ఇక్కడ ఉన్నాను? ఎందుకు పని చేస్తున్నాను నాకు తెలీదు. నెల అయితే జీతం వస్తుంది కానీ ఆనందం లేదు. ఈ బాధలోనే వెళ్తాం. ఎంతమందికి అనిపించిందండి? చేతులు ఎత్తట్లేదు. కొన్ని సందర్భాల్లో అందరికి అనిపిస్తది. హల్లెలూయా! అనిపిస్తది. ఆనందం ఇస్తాడు దేవుడు. దేవుని పనిలో దేవుని సామర్థ్యాలతో వెళ్తున్నప్పుడు ఆనందం ఉంటది. ఆ ఆనందంతో ముందుకెళ్తూ అభివృద్ధి చెందుతూనే ఉంటాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు మరి దేవుడు ఇంత గొప్ప సామర్థ్యాన్ని ఇచ్చాడు. దేవుడు ఇంత కృపనిచ్చాడు మనకి. మరి ఒంటరిగా వెళ్ళమనా? ఒంటరిగా ఈ భూమి మీద పయనించమనా? ఒంటరిగా వెళ్ళిపో, నాకు అన్నీ తెలుసు. నాకు దేవుడి కోసం తెలుసు. ఒంటరిగా వెళ్ళిపోమన్నా? దేవుడు మనల్ని ఇంత గొప్ప కృపిచ్చి ఆయన సన్నిధిలో కూర్చోబెట్టి కొన్ని సందర్భాలు ఒంటరిగా వెళ్ళిపోతుంటాం. ఒంటరిగానే ప్రయాణిస్తూనే ఉంటాం. చూడండి ఇక్కడ 1 అధ్యాయం 18 వచనం. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయన అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది నుండి మృతుల నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందైనను పరలోకమందు అయినను, వాటినన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలననియు తండ్రి అభిష్టమాయెను. చూసారా? దేవుడికి ఇష్టమైంది దీన్ని. దేవుడు సంఘంగా ఆయన నిర్ణయించాడు. సంఘానికి శిరస్సు ఎవరిక్కడ? యేసుప్రభు. సంఘంలోనికి ఎంతగా వస్తుంటామో మనం అభివృద్ధి చెందుతూనే ఉంటాం. హల్లెలూయా! సంఘానికి రావాలంతే అండి. దేవుడు సంఘంలో పనిచేస్తాడాయన. ఒంటరిగా ఉంటే ఏం కనబడదు. సంఘంలో జ్ఞానం ఉంది. ఏముందండి? ఎవరున్నారని కాదు, ఎవరు పనిచేస్తున్నారనేది గ్రహింపు ఉంటే అభివృద్ధి చెందుతాం. హల్లెలూయా! సంఘంలో దేవుడు పనిచేస్తాడు. ఎవరు పనిచేస్తారండి? దేవుడు పనిచేస్తాడు. ఆ వ్యక్తికి ఏం తెలీదు. ఆ వ్యక్తికి ఏం రాదు అనడానికి లేదండి. దేవుడు పనిచేస్తాడు. హల్లెలూయా! పాప క్షమాపణ గురించి ఎందరైతే తెలుసుకుంటుంటారో ఆ మనుషులు అభివృద్ధి చెందుతూనే ఉంటారు. జీవితకాలం ఆనందిస్తూ అభివృద్ధి చెందుతూనే ఉంటారు. ఆయన పనిచేస్తాడు. హల్లెలూయా! ఏ పనిలో అయినా సరే పాప క్షమాపణ గురించి మనం అర్థమవుతున్నంత కాలం మనం ఎదుగుతూనే ఉంటాం. హల్లెలూయా! మరి చూడండి, చాలామంది మరి సంఘానికి ఎందుకు రారు? సంఘానికి ఎందుకు విలువ లేని విలువ కొన్నిసార్లు వాళ్ళకి తెలీదు. విలువ ఇవ్వరు సంఘానికి. సంఘానికి విలువ ఇవ్వరు. సంఘానికి రారు. దేనివల్ల జరుగుతదంటే ప్రాముఖ్యంగా వ్యక్తిని, దేవుడు నిర్ణయించిన వ్యక్తిని గాని, సంఘంలో వచ్చిన వ్యక్తిని అంగీకరించలేనప్పుడు ఆగిపోతుంటారు. హల్లెలూయా! ఎప్పుడైతే అంగీకరించమో ఆగిపోతుంటాం. అందుకే చాలాసార్లు సంఘానికి రావడానికి ఇష్టపడరు. సంఘంలో ఉండడం అంటే, సంఘానికి విలువ ఇవ్వడం అంటే ఒకటేదండి జవాబు. దేవుడు
దేవుడిచ్చిన విధానంలో మనం వెళ్తున్నప్పుడు, దేవుడు సంఘానికి మనం ఎంతో విలువిస్తున్నాం. హల్లెలూయా! దేవుడు సంఘానికి విలువిస్తూ ముందుకు వెళ్తూనే ఉంటాం. దేవుని విధానాలుంటాయి. దేవుని ప్రక్రియ విధానాలుంటాయి. దేవుని విధానంలో వెళ్తున్నాం అనడానికి ఒకటే, మనం సంఘంలో తోటి వ్యక్తిని మనం అంగీకరిస్తుంటాం. హల్లెలూయా! తోటి వ్యక్తిని మనం అంగీకరించి ముందుకెళ్తున్నప్పుడు నిశ్చయంగా అభివృద్ధి చెందుతాం. సంఘానికి పరిగెట్టుకొని వెళ్తాం. ఎందుకంటే దేవుని సామర్థ్యంతో ఆయనే పనిచేస్తాడని గ్రహింపు ఉన్న వ్యక్తులు ఎప్పుడు సంఘంలోని ముందుకు వెళ్తూనే ఉంటారు. హల్లెలూయా! మరి చూడండి, మరి ఆ వ్యక్తికి అంటే మానవులుగా మనం వ్యక్తి స్వభావాలు గాని, మానవులుగా ఇలాగ ఉంటారు కదా అని ఒక తీర్పులోకెళ్ళిపోతాడు మనిషి. హల్లెలూయా! ఒక తీర్పులోకెళ్ళిపోతాడు చూడండి. కానీ దేవుడు ఎలా పనిచేస్తాడో చూడండి. దేవుడు పనిచేసే విధానం చాలా అద్భుతంగా ఉంటది. కీర్తనలు 24 అధ్యాయం 24 అధ్యాయం 6 వచనం. యాకోబు దేవా, నీ సన్నిధి వెదకువారు అట్టివారే. చూడండి, యాకోబు దేవా అని ఉంది ఇక్కడ. యాకోబు ఎవరండి? యాకోబు ఎవరు? ప్రాముఖ్యంగా యాకోబు ఎవరు? యాకోబు అని రాయించారు. యాకోబు ఎవరు అసల? యాకోబు పేరుకి అర్థం మోసగాడు. యాకోబు అంటే ఎంతగా మోసం చేశాడో మనందరికి తెలుసు. అన్న ఏశావు పొందుకోవలసిన ఆ గొప్ప ఆశీర్వాదాన్ని తండ్రిని మోసగించి యాకోబు తీసుకుంటాడు. తెలుసు కదండీ యాకోబు కథ. యాకోబు కథ కూడా చక్కగా రాయిస్తాడు చూడండి. ఆదికాండం 27 అధ్యాయం 27 అధ్యాయం చూడండి. ఆదికాండం. ఇస్సాకు వృద్ధుడై అతని కనులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో, నా కుమారుడా అని అతన్ని పిలువగా, అతడు చిత్తము నాయనా అని అతనితో నెనెను. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు. కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని, నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసం తెమ్ము. నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించేటట్టు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను. ఇస్సాకు తన కుమారుడగు ఏశావుతో ఇట్లు చెప్పుచుండగా రెబెకా వినుచుండెను. ఏశావు వెంటాడి మాంసం తెచ్చుటకు అడవికి వెళ్ళెను. అప్పుడు రెబెకా తన కుమారుడగు యాకోబును చూచి, ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్యైన ఏశావుతో, మృతి పొందక మునుపు నేను తిని యెహోవా సన్నిధి నిన్ను ఆశీర్వదించుట నా కొరకు మాంసం తెచ్చి నాకు రుచిగల భోజ్యములను సిద్ధపరచమని చెప్పగా వింటిని. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్టు చేయము. నీవు మందకు వెళ్ళి 2 మంచి మేకపిల్లలను నాకు నా యొద్దకు తెమ్ము. వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చేసేదను. నీ తండ్రి మృతి పొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి యొద్దకు తీసుకొని పోవాలను. చూడండి ఈ సందర్భం. యాకోబు అంటే ఏశావు పెద్దవాడు కాబట్టి ఆశీర్వదించబడుతున్నప్పుడు ఆ మాట తల్లి విన్నప్పుడు రెబెకా ఏం చేసిందండి? కుమారుడికి చిన్నోడికి సపోర్ట్ చేస్తుంది. నువ్వు ఆశీర్వదించబడిపో, నువ్వు దీవించబడిపో అని. అలాగే తండ్రిని మోసగించి యాకోబు దీవించబడిపోయాడు. అవునా? మరి దేవుడు ఏం రాయించాడు అక్కడ? యాకోబు దేవా అని రాయించాడు. మరి యాకోబు మోసం చేశాడు కదా! మరి యాకోబు దేవా అని రాయించారు. అంటే చూడండి, దేవుడు పనిచేసే విధానం చూడండి. దేవుడు పని చేస్తాడండి అంతే. గమనించండి. ఆ వ్యక్తిలో ఏ మంచి లేదు. ఆ వ్యక్తిలో ఏ మంచి లేదు. ఇక్కడ చూసారా? అన్నకి రావాల్సిన ఆశీర్వాదం మోసగించి తీసుకున్నాడు. అవునా? మరి ఇక్కడ చూస్తే యాకోబు దేవా అని ఉంది. మరి మోసగించాడా తండ్రిని? అలాగే దేవుడు పనిచేసే విధానం చూడండి. వ్యక్తిలో ఏముండదు. దేవుడు పనిచేస్తాడు అంతే. ఆయన సామర్థ్యం ఇచ్చి ఒక వ్యక్తిని వాడుకుంటాడు. చూడండి దేవుడు పనిచేసే విధానం ఎలా ఉంటదో కీర్తనలు. 24 అధ్యాయం 24 5 వచనం. వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందెను. ఎవరండి? ఎవరు యెహోవా వలన ఆశీర్వదించబడతారు? చూడండి. తన తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్తము నొందెను. ఆయనను ఆశ్రయించేవారు, యాకోబు దేవా నీ సన్నిధిని వెతికేవారు అట్టివారే. ఎవరు ఈ అట్టివారు? చూసారా ఇక్కడ చక్కగా ఎలాగుందంటే,
దేవుణ్ణి ఆశ్రయించే వారందరూ దీవించబడతారండి. హల్లెలూయా! ఆ మనిషి ఎటువంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి వాడైనా దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆశీర్వదించబడతాడు అంతే. తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందెను. ఆయన్ని ఆశ్రయించువారు యాకోబు దేవా నీ సన్నిధిని వెదకువారు అట్టివారే. దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు దేవుడు నిశ్చయంగా ఆశీర్వదిస్తాడండి. దేవుడి సన్నిధికి రావడమే, సంఘంకొచ్చి కూర్చోవడమే. హల్లెలూయా! ఆయన సన్నిధిలోకి ఎప్పుడైతే ఎంటర్ అయిపోతామో ఆయన ఆశీర్వాదం మొదలైపోద్ది. హల్లెలూయా! దేవుని సన్నిధికి ఎంత గొప్ప ఆశీర్వాదం దేవుడి సన్నిధిలో ఉన్న తెలిసిన వ్యక్తులు పరిగెడుతూనే ఉంటారు. హల్లెలూయా! ఇంకా వ్యక్తుల్ని చూడడం, ఇంకేం చూడ్డాలు ఉండవు. హల్లెలూయా! ఆయన సామర్థ్యం ఇచ్చి సంఘంలో ఆయనే ప్రతి ఒక్కరిని వాడుకొని ఆయన పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు అంతే. మనం దేవుని ఆయనిచ్చిన గొప్ప కృపను తెలుసుకుంటూ ముందుకెళ్ళిపోవడమే. హల్లెలూయా! దేవుడు ఇంత గొప్ప కృపను ఇచ్చాడు. దేవుడు చూడండి తన సన్నిధిలో ఎంచుకునే విధానం కూడా చాలా అద్భుతంగా ఉంటది. ఆయన సన్నిధిలో పనిచేసే విధానం, ఎవరినైనా ఆయన సన్నిధిలో ఎంచుకునే విధానం కూడా చాలా అద్భుతంగా ఉంటది. చూడండి సంఖ్యాకాండం చూడండి ఒకసారి. ఇది చెప్పి ముగించేస్తాను. సంఖ్యాకాండం 17వ అధ్యాయం. సంఖ్యాకాండం 17వ అధ్యాయం. యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలీయులతో మాట్లాడి వారి యొద్ద నొక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా, అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి వారి పితరుల కుటుంబముల చొప్పున 12 కర్రలను తీసుకొని, ఎవరి కర్ర మీద వారి పేరు వ్రాయము. లేవి కర్ర మీద అహరోను పేరు వ్రాయవలెను. ఏలయనగా పితరుల కుటుంబముల ప్రధానికి ఒక్క కర్రయే ఉండవలెను. నేను మిమ్మల్ని కలిసికొని ప్రత్యక్ష గుడారములోని శాసనముల ఎదుట వాటిని ఉంచవలెను. చూసారా? ఇక్కడ దేవుడు ఎంచుకునే విధానం అండి. దేవుడు పని నిమిత్తం ఎంచుకునే విధానం ఉన్నప్పుడు, ఆ కర్ర మీద వాళ్ళ పేరు రాసి దేవుడి సన్నిధిలో ఉంచినప్పుడు, ఎవరి కర్ర ఫలించిందో చూడండి. ఎన్ని కర్రలండి ఇక్కడ? 12 కర్రలు. ఓకే. 5వ వచనం. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగిరించును. ఇశ్రాయేలీయులు మీకు విరోధముగా సనుగుచుండు సనుగులు నాకు వినబడకుండా మాన్పివేయుదును. కాబట్టి మోషే ఇశ్రాయేలుతో చెప్పగా వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబములలో ఒక్కొక్క ప్రధానికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను అతనికిచ్చి ఇచ్చిరి. అహరోను కర్రయు వారి కర్రల మధ్య నుండెను. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగిరించి ఉండెను. అది చిగిరించి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయెను. హల్లెలూయా! ఎవరి కర్ర చిగిరించిందండి? అహరోను కర్ర చిగిరించింది. దేవుడు దేవుని పనిలో ఎంచుకునే విధానం అండి. మరి అహరోను కూడా మానవుడే కదా! దేవుడు పని చేసే విధానం ఏంటి? దేవుడు ఒక వ్యక్తిని నిర్ణయించి ఆయన వాడుకున్నప్పుడు దేవుడే పని చేస్తాడక్కడ. ఆ వ్యక్తిలో ఏమి ఉండదు. హల్లెలూయా! వ్యక్తిలో ఏమి ఉండదక్కడ. దేవుడు పని చేస్తాడు నిశ్చయంగా. దేవుడు పనిచేసే విధానం, దేవుని క్షమాపణ మనకి ఎంతగా అర్థమవుతుంటదో, ఆయన రాజ్య నివాసులు మనం గ్రహించినప్పుడు దేవుని సామర్థ్యంతో నింపబడి ప్రతి పనిలోనూ ఆశీర్వదించబడతాం. హల్లెలూయా! ప్రతి పనిలో భూమి మీద మానవులుగా ప్రతి మనిషికి ఒక పని ఆయన నిర్ణయించాడు. దేవుడి సన్నిధిలోకొచ్చి కూర్చున్నప్పుడు దేవుడే పని చేస్తాడు. హల్లెలూయా! ఇక్కడ ఏ మానవులు పని చేయడానికి లేదు. సంఘానికి శిరస్సు ఆయన. హల్లెలూయా! సంఘానికి శిరస్సు ఎవరండి? ఆయన. ఆయనే శిరస్సుగా ఉండి సంఘాన్ని నడిపిస్తాడు. అలాగే యోసేపు దేవుడు ఎందుకు పెట్టాడు? సమస్యలో ఉన్నప్పుడు ఎవరిని పంపించాడు దేవుడు మళ్ళీ? ఒక వ్యక్తిని పంపించాడు. ఆ వ్యక్తికి సామర్థ్యం ఇచ్చి దేవుడు పనిచేశాడు. దేవుడు మనకు సమస్య ఉన్నప్పుడు, ఇబ్బంది ఉన్నప్పుడు దేవుడు వ్యక్తుల్ని పంపిస్తాడండి. హల్లెలూయా! దేవుడు నిశ్చయంగా వ్యక్తుల్ని పంపించి ఆయన వాడుకుంటాడు. ఇది దేవుడు పనిచేసే విధానం ఇదే. ఇది గ్రహించిన వారు ఎల్లప్పుడూ ప్రతి క్షణం ఫలించి అభివృద్ధి చెందుతూనే ఉంటారు. ఇంతగా దేవుడు తన సామర్థ్యాన్నిచ్చి మానవుల్ని అనేక మందిని ఆయన వాడుకుంటూనే ఉంటున్నాడు. దేవుడు సామర్థ్యంతో ఆయన నింపి వాడుకుంటాడండి అంతే. దేవుడిని చూడడమే. దేవుడిని చూస్తే ఆయన పని చేస్తాడు. మానవుల్లోని ఏమీ ఉండదు. ఏ మంచి మీరెంత వెతికినా ఏ మానవుల్లోని ఏ మంచి ఉండదు. మీరెంత వెతకండి ఉండదు. ఏ మనిషిలోని ఉండదు. ఎన్ని పరీక్షలు పెట్టినా, ఎన్ని చేసినా ఏ మానవుల్లో ఏ మంచి ఉండదు. యాకోబులో ఉందా? మరి యాకోబు దేవ అవ్వలేదా? యాకోబు తండ్రిని మోసగించాడు. యోసేపులోని ఏమైనా మంచి ఉందా? మానవుడే. మానవులకి ఆయన దేవుని ఆయన సామర్థ్యం ఇచ్చి ఆయన వాడుకుంటున్నాడు. హల్లెలూయా! అలాగే ఈ దినం దేవుడు మాట్లాడే విధానం ఏంటి? మానవునికి దేవుని ఆయన సామర్థ్యం ఇచ్చి వాడుకుంటాడు. మీకు సమస్యలు, ఇబ్బందులు ఉన్నప్పుడు దేవుడు మనిషిని పంపిస్తాడు. హల్లెలూయా! ఇది గ్రహించిన వ్యక్తి దేవుడి సన్నిధిలో ఆయన మాట విని చక్కగా ఫలించి అభివృద్ధి చెందుతూనే ఉంటారు. హల్లెలూయా! దేవుడు ఇంతగా సంఘాన్ని ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. ఎల్లప్పుడూ ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు.
దేవుడు ఆయన మనల్ని ప్రేమించి తన ప్రాణాన్నే ఇచ్చాడు. హల్లెలూయా! మనం ఫలించి అభివృద్ధి చెందాలని. ఇంత గొప్ప కృపనిచ్చాడాయన. ఎంతగా మనం క్షమాపణ నమ్మి మనం ఆయన రాజ్య నివాసులమని గ్రహించి, ఆయన సామర్థ్యం నింపుకొని, ప్రతి పనిలో ఫలించి ముందుకెళ్తూనే ఉంటాం. ఎంతగా క్షమాపణ నమ్ముతామో, అంతగా ఫలించి అభివృద్ధి చెందుతూనే ఉంటాం. ఇంత గొప్ప కృపను, ఇంత గొప్ప సామర్థ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా! ఇంతగా మనల్ని ఆయన ఎల్లప్పుడూ ప్రతిక్షణం ప్రేమిస్తూనే ఉంటాడు. నిన్ను విడువను, ఎడబాయనని వాగ్దానం ఇచ్చి వెళ్ళారు. హల్లెలూయా! ఈ దినం ఆయన వాక్య రూపంలోని ప్రతిదినం, ప్రతిక్షణం వాక్య రూపంలో మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా! ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు ఫలించి అభివృద్ధి చెందునుగాక. ఈ సమయంలో రొట్టె ద్రాక్షరసం తీసుకుందాం. ఈ రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉంది. మానవాళందరి కొరకు ఆయన శరీరం చీల్చివేయబడింది. ఆయన శరీరం నలిగిపోయింది. ఆయన శరీరం ఎంతగానో చీల్చివేయబడింది. ఎంతగానో నలిగిపోయింది ఆయన శరీరం. ఇంతగా మనల్ని ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. ఈ దినం ఎవరికైనా మానసికంగా గానీ, శరీరంగా గానీ బలహీనత ఉన్నట్టే ఆయన పొందిన దెబ్బల వల్ల నాకు స్వస్థత కలుగుచున్నదని నమ్మి ఈ రొట్టెని తీసుకోండి. ఈ పాత్రలోనిది ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది. మానవాళందరూ కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తం చివరి ఆఖరి క్షణం వరకు, ఆఖరి పొట్టు వరకు చిందిస్తూనే ఉన్నాడు. ఒక సమయంలో ఆయన రక్తం నిలువలే అయింది. ఇంకా శరీరంలో రక్త బిందు కూడా లేదు. అంతగా ఆయన రక్తాన్ని చిందిస్తూనే ఉన్నాడు. చెమట రక్తం వలె మారిపోయింది. అంతగా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. ఈ దినం దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు. నేను నిన్ను నీతిమంతురాలుగా తీర్చానని ఆయన నమ్మమంటున్నాడు. ఆయన ఎంతగానో ఆశపడుతున్నాడు. నేను యేసుక్రీస్తునందు దేవుని నీతిని, నీతిమంతురాలని నమ్మి ఈ పాత్రలోకి తీసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు. దేవా, వీళ్ళందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను నాన్న. దేవా, మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు. దేవా, వీళ్ళందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను నాన్న. దేవా, ఉద్యోగరీత్యా, వారి వ్యాపారరీత్యా మీ కృపను దయచేయండి, మీ జ్ఞానం దయచేయండి నాన్న. దేవా, ఎవరికైనా కుటుంబ సమస్యలు, ఇబ్బందులు ఉంటే దేవా, వారికి మీ సమాధానం దయచేయండి నాన్న. మీ సమాధానం దయచేయండి, మీ కృపను దయచేయండి నాన్న. దేవా, మీ సామర్థ్యం ఇచ్చి మమ్మల్ని నడిపించుకుంటున్నారయ్యా. కేవలం మీ సామర్థ్యం నాయన, మీ కృపనాయన, కేవలం మీ కృపనాయన. మీ కృప ద్వారానే మమ్మల్ని నడిపించుకునే విధానం బట్టి వందనాలు. ఇదినో నాన్న, మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచి, మీరు ధైర్యపరిచి దేవా మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు. ఎంతగా దేవా మేము క్షమాపణ నమ్ముతుంటాము, మేము ఫలించి అభివృద్ధి చెందుతూనే ఉంటాం నాన్న. ఇంత గొప్ప కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు దేవా. అలాగే దేవా, వినే సామర్థ్యం దయచేయండి నాన్న. వినగలిగే హృదయం దయచేయండి నాన్న. వినగలిగే విషయంలో దేవా విశాలపరచండి నాయన. విశాలపరచండి నాయన. ఇంకా మీ మాటలు విని ఇంకా ముందుకెళ్ళి గొప్ప కృపలో నడిపించండి నాయన. ఇంత గొప్ప కృపను మాకు దయచేయండి, కృపను దయచేయండి అని. మీ కృపను దయచేసి నాయన మమ్మల్ని అందరినీ మీరే వాడుకొని మీరే మహిమ ఘనత పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్.